ఓం గం గణపతే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2023 ఉంది కదండి. ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, చంద్రునికి అర్ఘ్యము, ఇంకా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాండి. మీరు ఎవరైనా సరే తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే డబ్బు సమస్య కానీ లేదా ఆరోగ్య సమస్య కానివ్వండి, ఇంకేమైనా తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంకా సమస్య తీరదు అని అనిపించినప్పుడు ప్రతి నెలా కూడా పౌర్ణమి తిథి తరువాత వచ్చేటువంటి చవితి రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే మీరు అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ 9 నెలలు కానీ సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు ఫలితం అనేది ఉంటుందండి. నా పూర్తి నమ్మకంతో నేను ఇదైతే చెప్తున్నా అండి. ఇంకా పూజా విధానం ఎలా ఆచరించాలి అనే అన్నీ కూడా నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ఈ రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసుకొని ఇంటిని పూజ మందిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సంకటహర చతుర్థి రోజున ముఖ్యంగా పాటించవలసిన కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి. ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకునే రోజున ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదండి. తలకి నూనె అనేది రాయకూడదు. బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. తప్పకుండా ఈ రోజున పూజ చేసేవారు ముడుపు అనేది కట్టుకోవాలండి. ఈ ముడుపు అనేది 2 విధాలుగా కట్టుకోవచ్చు. మొదటిదిగా నేను 2 పద్ధతులు అయితే చెప్తా అండి. నేను మీకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి అయితే చేయండి. నేను ఏ పద్ధతిలో చేస్తానో కూడా మీకు తెలియజేస్తాను అండి. ముందుగా ఒక జాకెట్ ముక్కనైతే తీసుకోండి. అది ఎర్రటిది కానీ పసుపుది కానీ ఆకుపచ్చది కానీ తీసుకొని వాటికి 4 వైపులా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని వాటిలో 3 గుప్పెల బియ్యం వేసుకోవాలండి. వేసుకొని 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఖర్జూరాలు కానుకగా 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ 101 రూపాయి కానీ 51 రూపాయి కానీ ఇలా కానుక అయితే పెట్టుకొని మనం ముడుపు మీద చేతులు పెట్టి, అంటే వాటి మీద 2 చేతులు పెట్టుకొని స్వామివారికి మన కోరికను చెప్పుకొని నీ ఇలా బాధపడుతున్నా అని ఇది ఉదయం పూజ సమయంలోనే ఈ ముడుపు అనేది కట్టుకోవాలండి. అంటే ఉదయం పూజ చేసుకునేటప్పుడు ముడుపు కట్టుకొని పూజ చేసుకొని ఈ ముడుపు అనేది ఆ పూజలో పెట్టుకోవాలి. మరలా సాయంత్రం ముడుపు తీసుకొని వాటిలోని బియ్యాన్ని అన్ని ప్రసాదంగా చేసుకొని స్వామివారికి సమర్పించాలి. ఇది ఒక పద్ధతి అండి. మరొక పద్ధతి ఏంటంటే కొంతమంది ఏంటంటే ముడుపుని ఒక సంకల్పం తీసుకొని, అంటే మన సంకల్పం తీరేదాకా ఆ ముడుపుని అలాగే ఉంచి సంకల్పం తీరాక ఓపెన్ చేసి అందులో బియ్యాన్ని మనం ప్రసాదంగా అయితే చేస్తారండి. కానీ అన్ని నెలలు ఆ బియ్యం అలా ఉంచితే బూజు పట్టి పాడైపోతే కనుక మనం ఇలా ప్రతి నెల మనం ఆ రోజు ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రము ముడుపు తీసేసి అందులోని బియ్యంతో ప్రసాదం అయితే చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ముడుపు అయితే తీసేసి నేను ప్రసాదంగా చేసి పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ముందుగా ఉదయం వేళలో గణపతికి పూజ అనేది చేసుకోవాలి. ఇది పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీట ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పూజ చేసుకుని చక్కగా గణపతికి పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. మనం ముందుగా పసుపు గణపతికి పూజ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మనం 2 గణపతులకు పూజ చేసుకోవాలి. ఒకటి పసుపు గణపతికి, మరలా మనం పీఠం మీద పెట్టుకున్న సంకటహర గణపతికి అండి. ముందుగా లేదా విగ్రహం అయినా పెట్టుకొని ఆది గణపతికి, సంకటహర గణపతి, ఇలా 2 గణపతులకు మనం పూజ అయితే చేసుకోవాలండి. మనం ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సింపుల్గా గణపతికి పూజ చేసుకొని గణపతికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు సమర్పించి నైవేద్యంగా బెల్లం సమర్పించి ఈ పూజ అయితే చేసుకొని ధూపం దీపం అన్నీ సమర్పించాలండి. చేసుకొని ఆది గణపతికి పూజ చేసుకొని మనం సంకల్పంతో కట్టుకున్న ముడుపుని ఆ పూజలో పెట్టుకొని ఈ ఉదయం పూజ అయితే చేసుకోవాలండి. ఉదయం పూజ చేసుకున్నాక ఉపవాసం అయితే ఉండాలండి. ఈ రోజంతా సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు మనం ఉపవాసం అనేది ఉండాలి. ఉదయం పూజ అంతా అయిపోయి రోజంతా ఉపవాసం ఉండాలండి. ఉండి సాయంత్రం పూజ అనంతరం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మనం ఉపవాస విరమణ అనేది చేయాలి. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు
పాలు పండ్లు తీసుకొని కూడా ఉపవాసం అయితే ఉండాలండి. సాయంత్రం దాకా మేము చంద్రుని ఉండేదాకా మేము ఉండలేము అనుకునే వాళ్ళు 6:30 తర్వాత చుక్కలు కనిపిస్తాయి కదండి, ఆ చుక్కల్ని చూసైనా మనం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాస విరమణ చేయొచ్చు. లేదా మనకి అది కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు మన శివయ్య ఉంటారు కదండి, శివయ్య పటంలో తలపైన చంద్రుడు ఉంటాడు కదండి, ఆ చంద్రుడిని చూసైనా అర్ఘ్యం అనేది ఇచ్చి ఉపవాస విరమణ అనేది చేయొచ్చు. ఇక్కడ నేను పూజ అనేది చేసుకున్నానండి. ఉదయం పూట పూజ చేసుకొని ముడుపు అయితే పూజా మందిరంలో పెట్టుకొని ముడుపుకి దండం పెట్టుకొని మన కోరిక అనేది చెప్పుకొని ఈ పూజ అయితే ఉదయం వేళలో చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి మరలా సాయంత్రము సూర్యాస్తమయం తర్వాత మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఈ పూజ అనేది షోడోపచార పూజ అయితే చేసుకోవాలండి. షోడోపచార పూజ చేసుకొని ముందుగా ఆది గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ఆది గణపతికి పూజ చేసుకున్న తర్వాత సంకటహర గణపతికి పూజ చేసుకోవాలండి షోడోపచార పూజతో. తర్వాత మంగళహారతి ఇచ్చే ముందు అందులోని మనం ముడుపు ఓపెన్ చేస్తామండి, అందులోని బియ్యంతో బెల్లపన్నం కానీ బెల్ల పాయసం కానీ లేదా ఉండ్రాలే కానీ మీకు తోచిన అది ప్రసాదంగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మంగళహారతి ఇచ్చే ముందుగా మనం అక్షింతలు చేతిలో పట్టుకొని సంకటహర చతుర్థి వ్రతకథనైతే చదువుకోవాలండి. వ్రతకథ అయిన తర్వాత చంద్రోదయం వరకు వెయిట్ చేసి చంద్రునికి అర్ఘ్యం అనేది చూపించాలి. చూపించిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఒకవేళ మనకి చంద్రుడు కనిపించలేదు అంటే తర్వాత అది చుక్కలైనా చూసి మన ఉపవాసం అర్ఘ్యం అనేది ఇచ్చి ఉపవాస విరమణ అనేది చేయవచ్చు. లేదా పరమశివుని ఫోటోలో శివయ్య తల మీద చంద్రుడు అయినా చూసి ఈ ఉపవాస విరమణ అనేది చేయొచ్చండి. ఈ అర్ఘ్యం అనేది ఎలా వేయాలంటే ఒక రాగి చెంబు కానీ లేదా విత్తడి కానీ వెండి చెంబు కానీ తీసుకొని అందులో కొంచెం నీరు పువ్వులు అక్షింతలు వేసుకొని కింద ఒక ప్లేటు పెట్టుకొని ఆ ప్లేటులో చంద్రుని చూస్తూ ఓ చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ 3 సార్లు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత గణపతికి దగ్గరికి వచ్చి టెంకాయ సమర్పించి ఆ తర్వాత హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనం ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెల ఈ విధంగా చేసుకోవాలి. కొంతమంది ఈ అర్ఘ్యం ఏంటంటే డైరెక్ట్ చంద్రుని చూస్తా నేలపైన ఈ నీటిని అయితే వదులుతారండి. కొంతమంది ఏంటంటే ఆ ప్లేటులో వదిలి కొంతమంది డైరెక్ట్ చెట్లలోనే ఆ నీటిని అయితే వదులుతారండి. ఇలా మీకు తోచిన విధంగా ఇలా చంద్రుని నీళ్ళని ప్లేట్లలో వదులుతా సంకటహర చతుర్థి చూపించాలండి. ఈ విధంగా ప్రతి నెల ఎన్ని నెలలు అనుకుంటున్నారో ఈ వ్రతాన్ని అన్ని నెలలు ప్రతి మన సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. నేను ఈ విధంగా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత స్వామివారికి టెంకాయ సమర్పించుకొని కర్పూర హారతి అయితే ఇచ్చానండి. ఈ విధంగా నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. మీరు ప్రతి నెల ఇలాగే పూజ అయితే చేసుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.